గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా రూమ్మేట్స్ అందరం కలిసి నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తున్నాం. దానికోసం అని నన్ను ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళి పిల్లు గబ్బుగాళ్ళు. లెట్స్ సీ. చెప్పరా గోపి, ఎడిపోతానరా? నెహ్రూ జూలాజికల్ పార్క్. ఎల్లి చెప్పరా. నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక మా వాళ్ళు షూడ్ కడుక్కుంటాడు. ఒకరికొకరు రెడీ అయిపోతున్నారు. ఇక బాయ్స్ అవుటింగ్ అంటే మామూలుగా ఉండదు. చలో ఇక జర్నీ స్టార్ట్ చేద్దాం. హాయ్ బాయ్స్. జూ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడే పార్కింగ్ 20 రూపీస్. ఫైనల్గా ఎంటర్ అయినాం జూ పార్క్కి. బైక్ పార్క్ చేసినాం ఇప్పుడే. చూడండి, ఇదే ఎంట్రీ. జనాలు అయితే ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ చేశారు. మేము వచ్చి మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి చూడండి. ఇంకో ఇడు శివ. ఇగో ఇడు శివ. ఇగో రాజశేఖర్. ఇగో సంజీవ్. గోపి. ఇగో సంజీవ్. అయ్యో, ఇదే ఎంట్రీ ఇస్తున్నాం. మాకు ఆన్లైన్లో దొరికినాయి టికెట్స్ ఫ్రీగా. మాకు టికెట్స్ ఫ్రీగా రావడానికి కారణం వీడే. ఎందుకంటే వీడు ఈ జూ పార్క్కి పని చేసిండు కాబట్టి ఫ్రీగా వీడు సిజీజీలో వర్క్ చేస్తున్నాడు, అందుకే ఇంకా మా ఫోటో దిగడానికి వెళ్తున్నారు. మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగండి, మర్చిపోకండి. ఇంకో ఇదే ఎంట్రీ నెహ్రూ జూలాజికల్ పార్క్. చెకింగ్ చేస్తున్నారు, ఏం తీసుకురాకండి మీరు కూడా. ఇక్కడ కూడా మళ్ళీ చెకింగ్. అరే గోపి, ఆడ చెకింగ్ చేయట్లేదండి ఇక్కడ. ఏంటిది అదేంటి? చేసినా? ఓకే, చూసుకుంటావా? వావ్, ఎంట్రీ బాగుంది. ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఫోటోస్ దిగుతున్నారు. అప్పటి వరకు మనం దీన్ని చూడండి. వెహికల్ ఉంది. ఇప్పుడు ఉంది వెహికల్. పోవచ్చు, వెహికల్ మీద పోవచ్చు. మన పవన్ బ్రో డిసిషన్ చెబ్రో ఇష్టం. తిరిగి వచ్చి లాస్ట్ కి కాదు. అదేంట్రా బీఓవి అంటే ఏంట్రా? ఎక్కి ఒక ప్లేస్ దగ్గర దిగుదాం. ఆడ అంతా యానిమల్స్ ఉంటాయి. ఆడ బీఓవి అంటే ఏంట్రా? ఇంకో సెకండ్ పాయింట్ ఉంటుంది. అరే గోపి, బీఓవి అంటే ఆ వెహికల్ అక్కడ ఉందా, మీకు అనిపిస్తుందా? అదే బ్యాటరీ ఆపరేటర్ వెహికల్ అంట. సో మా గోపి ఆడు ఫ్రీగా మళ్ళీ అది కూడా మాట్లాడండి మాకు. ఇక్కడ కనిపిస్తుందా బోర్డు మీద? అదే బీఓవి.
ఇదే బీఓవి. కరెక్ట్ టైమింగ్. ఇక్కడ వచ్చి మనం టికెట్స్ తీసుకోవాలి బీఓవికి వెహికల్స్. ఇగో ఇవన్నీ ఇక్కడ వెహికల్స్ రెడీగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇదే మేము ఎక్కబోయే వెహికల్, బీఓవి వెహికల్. ఎక్కండి రా, తొందర ఎక్కండి, వెనకాల కూర్చుంటారా. మొత్తానికి అయితే ఎక్కి కూర్చున్నాం. వెహికల్ అయితే స్టార్ట్ అయింది. మేము వెనకాల కూర్చున్నాం మంచిగా. మా వాళ్ళని ఆ మధ్యలో కూర్చోబెట్టినాం. వాళ్ళని వ్యూ అయితే బాగుంది. వెహికల్ సౌండ్ కూడా రావట్లేదు. భలే నవ్వుతాడు కదరా రాజశేఖర్. నవ్వుతాడు ఇయ్య. నువ్వు రాజశేఖర్ నవ్వు. సంజీవ్ నవ్వు నువ్వు కూడా. మిస్ అయినాం. మళ్ళీ ఇక్కడికేనా? సరే. టోటల్ ఎన్ని స్టాప్స్ రా మనం తీసుకుంది? ఈ వెహికల్లో 5 స్టాప్స్. 5 స్టాప్ దగ్గర మనం దిగచ్చు. మళ్ళీ వేరే వెహికల్ కూడా ఎక్కచ్చు. ప్రతిసారి స్కాన్ చేస్తారంట. మేము ఫస్ట్ పాయింట్కి వచ్చినాం. ఇక్కడ బర్డ్స్ మొత్తం చూద్దాం. మీరు ఎప్పుడు చూడండి బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. రెడీ టు వాచ్. ప్యారట్స్ మీరు ఎప్పుడైనా చూసారా వీటిని? అంటే ఈ కాలంలో ఎప్పుడు కనబడట్లేదు ఇది. మామూలు ఎందుకు నవ్వుతాళ్ళు? అరే మామూలు ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్ని కనుక్కున్నారట. చూద్దాం ఏం కనుక్కున్నారా? అయిపోయింది. ఇది చూసారా? ఇది హ్యాంగింగ్ ప్యారెట్ అన్నమాట. తలకిందులుగా ఉంటది. ఇది స్పెషాలిటీ. అది జనరల్ గా అన్ని నార్మల్ గా ఉంటాయి, బట్ ఇది తలకిందులుగా వేలాడి అటు ఇటు నడుస్తుంది అన్నమాట. వేరే ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్. వీటికి తోకలు పెద్దగా ఉంటాయి. వీటి ముక్కు ఎర్రగా లేదు. పీజెంట్, రింగ్ నెక్డ్ పీజెంట్. చూడండి ఎంత బాగున్నాయి అవి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు అన్నమాట ఇవి. ఇది వైట్ డవ్. చూడండి పౌరాలు చూడడానికి అలానే ఉన్నాయి, కానీ పౌరాలు కాదు. ఇది మన ఊళ్ళో ఉండే కోళ్ళు. స్పాటెడ్ డవ్ అంట. చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నాయా? అవే అవి. ఇక్కడ హారింబాల్ ఎక్కడుందో మీరు కనిపెట్టండి, కామెంట్ చేయండి. ఇక్కడ స్టార్లింగ్ ఎక్కడుందో కనిపెట్టండి. మీకు కనిపిస్తుందా? ఇక్కడ మీకు ఎక్కడ కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది ఇంకొక అన్నబిల్ అంట. ఇది ఒక దగ్గర ఉండట్లేదు, ఊకటికి వెళ్తూనే ఉన్నది. గోల్డెన్ పీజెంట్, బంగారపు వర్ణపు కోడి. సిల్వర్ పీజెంట్, వెండి వర్ణపు కోడి అంట. కానీ ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని. చూడండి దీన్ని చూడండి, దీని తోక చాలా పెద్దగా ఉంది. మొత్తం కవర్ చేస్తే మామూలు వావ్ అన్నారు. మీకు ఏమైనా అనిపించిందా ఇక్కడ? మళ్ళీ తీయలేదు. మళ్ళీ అక్కడ ఏం లేదు కాబట్టి చిచ్చి అంటున్నారు మా వాళ్ళు. బర్గర్. వావ్ నైస్.
నైస్. ఇవేంటో తెలుసా? లవ్ బర్డ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండు కిస్ చేసుకుంటున్నాయి. మంచిగా చూడండి, కిస్ చేసుకుంటున్నా తినిపించుకుంటున్నాయో తెలియదు. మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. తినిపించుకుంటున్నాయంట, అంటే అది కిస్సింగ్ అనుకోండి. లవ్ బర్డ్స్ అంటే మినిమం ఆ మాత్రం ఉండాలి మరి. వావ్ నైస్. గోల్డ్ మకావ్. వావ్. కన్నా చూడరా రే బుజ్జి కన్నా చూడండి రే. గోల్డ్ మకావ్. అటు తీయట పాము పోతుంది ఆడ. ఎంత కష్టపడితే వీడియో తీనా ఆగు ఆగు గుండెబాయ్ ఆగు. ఏదో వీడియోస్ ట్రై చేస్తున్నారు చూడండి. 1 2 3 కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. వాడు చూడు. అర్రే ఆగు చూడు ఏమంటారు? సరీసృపాలు ఇంగ్లీష్ లో ఏమంటారా చెప్పండి రా. ఏం లేదు. సరీసృపాలు వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్. ఇది రాకపోవని చెప్పవా? ఇవేంటో చెప్పండి ఫ్రెండ్స్. జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఏ బాబు లే మళ్ళీ. మీకు పెద్ద కొండ చిలువని చూపిస్తా పదండి. ఇదే పెద్ద కొండ చిలువ చూడండి. జనాలు చూడండి ఎంతమంది వస్తుల్లో. పాపం పాములు ఎప్పుడు చూడలేదనుకుంటా, అందరు పరేషాన్ అవుతున్నారు. కింగ్ కోబ్రా, కింగ్ కోబ్రా. బయటకు వస్తుంది. కదులుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎవల్యూషన్ ఆఫ్ రెప్టైల్స్ స్టార్టింగ్. ఇది ఇక్కడ నుండి ఇటు 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 ఇటు. ఆరో మార్క్ చూసుకోండి అబ్బా, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇదేంటో తెలుసా? జరిగిపోతున్నా. జూమ్ చేయరా పవన్? 3x వరకు ఉంటాయి. తలకాయల పాము చూడండి. ఇటు 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 రైట్ ఇరుగు. అగో రైట్ రైట్. ఇది జూమ్ చేయండి. 5 నిమిషాలు చెప్పకూడదు. ఏం కనబడతలేదు ఫ్రెండ్స్. అక్కడ జింకలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి చూడండి.
మీకు జింకలు కనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్. లోపల ఉంది జింక్ ఉంది. ఇటు కూడా జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనల్ని ఫాలో అవుతున్నాడు. ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్ ఆఫ్ జింకలు. ట్రక్ అంతానే మనం జూమ్ చేద్దాం. టాయ్ ట్రైన్ బాయ్. రియలేడు అటే చూస్తాడు. పాయింట్ 2కి వచ్చేసాం. మీరు కూడా ఇక్కడ అవుతున్నారు కావచ్చు. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి మాకు దూలు తీరిపోయింది, అలసిపోయినట్టు అయింది. చూడండి మా వాళ్ళు కూడా అలసిపోయారు. ఇంతసేపు నిద్ర పోయి వేరే. ఇప్పుడు చెప్పండి ఇక ఎనర్జీ సేవ్ చేసుకోవడం. ఈడ ఇది ఉంటుంది, నెమ్మలి ఉంటుంది. ఆడు వచ్చి ఆడు కూడా వస్తాడు. ఆడు ఉంటుంది లోపల ఉంటాయి. ఇక్కడ నాకైతే కొన్ని పక్షులు కనిపిస్తున్నాయి. ఆస్ట్రిచ్ అంట, చూద్దాం పదండి. మీకు కనపడితే మాకు చెప్పండి. అరే మీకు అక్కడ కనిపిస్తుందా? అరే ఇక్కడ కూడా ఉంది, జూమ్ చేద్దాం. ఉష్ట్ర పక్షి ఉంటుంది. అది అక్కడేమో చేస్తుంది చూడండి. మీకేమైనా అర్థమైతే చెప్పండి, కమెంట్ చేయండి. అక్కడ ఏదో పక్షి ఉందంట, చూద్దాం పదండి. ఇటు సింహాలు ఉంటాయి అన్నాడు కదా వాడు. మరి మనమే ఎదుగురు ఉన్నాం కదరా, మళ్ళీ ఇంకెందుకురా. స్టైల్ బేబీ స్టైల్. మనం టైట్ ఉంది ఏమి అన్నాడక చూడండి ఇది ఎంత హైట్ ఉందో. అంత హైట్ ఉంది. మాట్లాడండి రా. భయపడుతుంది. ఇదొకటి గ్రో షర్ట్ వేసుకొచ్చింది, ఇదో టీ షర్ట్ వేసుకొచ్చింది. అట్లా వచ్చింది గ్రోనా గ్రో టీ షర్ట్ వేసుకొచ్చింది అనుకుంటా. గ్రోమోర్. మీరు హంసల్ని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తుంది. చూడడానికి బాగుంది. ఇక్కడ జింకలు ఉన్నాయి, అటు పోదామని ట్రై చేస్తే వాళ్ళు అక్కడ పడుకుని ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి బోర్డు నో ఎంట్రీ అని ఉంది. ఈ చెట్లను చూడండి, మీరు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. నడిచి 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 అలసిపోతాయి. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తే చెప్పండి. ఇక్కడ కనబడ్డాడు మిస్టర్ పవన్ కుమార్. ఇక్కడ ఎవరో మీ ఫ్రెండ్ కూర్చొని ఉన్నారే, ఎవరు వీళ్ళు? మీ ఫ్రెండ్స్ కూడా ఎన్ని రకాలు ఉంటారు చూసుకోండి. మా ఫ్రెండ్ గారిని కనిపెట్టేశాను ఇక్కడ. హే యు మ్యాన్, హే హాయ్. ఏమైంది ఏమైందిరా చెప్పరా? జూమ్ చేయరాదాన్ని. జూమ్ చేసే ఉందిరా. ఎంత జూమ్ చేసిన? అరే ట్రైనింగ్ ఇచ్చినట్టు
ఇట్స్ ఓకే. చాలు ఈ మాత్రం ఏమాత్రం హిండిస్తే చాలు ఇక. పిచ్చి కాదు ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకొకరు ఉన్నారే. భలే ఉన్నాయి క్యూట్ గా. ఏ నాన్న పుచ్చుకనా ఎండకి ചന്ദ്രൻ ഒന്നെയാണ് ഇന്നോ ഒന്നോയാ ഗോപാലോ మళ్ళీ ఆడికే పోవాలా? మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు చూసుకున్నారా అద్దంలో కాకుండా? ఇప్పుడు కూడా చూడండి. ఏ నన్ను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనే ఉన్నాను. జై బాబు, జై జై బాబు, జై బాబు. ఏ బాబు బాబు ఇక్కడ బాబు ఇటు బాబు ఇంకా తింటూ మాపనంటాం. నువ్వు చిరుతపులి అనుకున్నా, పిల్లి అనుకున్నావా? గడ్డి ఇది ఎవరో తెలుసా? ఇది నేనే. అక్కడ ఎలిఫెంట్ ఉంటది, అక్కడ సఫారీ ఉంటది. అవి రెండు చూసుకుని ముందరికి బండి ఎక్కువ. ఓకే. ఎలిఫెంట్ 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 చూడండి. బొమ్మ ఎలిఫెంట్ అనుకున్నావా? టైగర్ ఈ రూట్ అయిపోతానే టైగర్. ఇప్పుడు ఎలిఫెంట్ అని చూసినాం, సఫారీకి వెళ్తున్నాం, చాలా అలసిపోయాం. ఇదే సఫారీ, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఏసీ అని ఉందా అందులో? మేము నాన్ ఏసీ బుక్ చేసుకున్నాం. అదిగో అక్కడ చెక్-ఇన్ చేస్తున్నారు. టికెట్ లేకుండా అయితే రాకండి, బుక్ అవుతారు. మాకు ఆ లాస్ట్ బండి ఇచ్చారు, ఇప్పుడు అంత దూరం నడవాలి. సరే నడుద్దాం, ఏం చేస్తాం. మేము ఏసీకి నాన్ ఏసీకి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం, అదా ఇదా అని. మేము ఇదే అనుకుంటాను, కానీ ఇది ఫిల్ అయినట్టు ఉంది. ఇది ఎక్కుదాం, పట్టండి రా. పీచ్ అంటే వెనక వెళ్ళమంటున్నారు. సరే ఇది ఎక్కుదాం పదండి, మీరు ఎక్కుతున్నాం. ఫైనల్లీ నాకైతే ఫ్రంట్ సీట్ దొరికింది. నేనైతే ఫ్రంట్ కూర్చున్నా, చూడండి. ఇక నా వెనకాల వీళ్ళు కూర్చున్నారు, వాళ్ళ సైడ్ సఫారీకి ఎంట్రీ ఇస్తున్నాం. చూడండి, ఇక్కడైతే పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి, ఏదో బాహుబలిలో ఎంట్రీ ఇస్తున్నట్టు. సఫారీ అంటేనే లక్, ఎందుకంటే మనకి లక్ ఉంటేనే మనకి అందులో ఉండే జంతువులన్నీ కనపడతాయి, లేకపోతే ఏం కనపడవు. ఎలాగో కనపడవు అనుకొని కూడా కనపడతాయి అనుకొని పోతున్నాం, చూసావా? అదేరా మనకు కావాల్సింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి సఫారీ అనేది మ్యాక్స్ 10 minutes మాత్రమే ఉంటుంది. ఆ 10 minutesలో ఆ చెట్లు అంతే, అవి మాత్రమే చూస్తాం, వేరేటి ఏం చూడం. అక్కడ పడుకోను. లయన్ చూడగా లయన్ కనిపించింది.
నెక్స్ట్ చూద్దాం ఇంకేం కనిపిస్తాయో. ఈ గేట్స్ ఫ్యాంటసీ ఏందో, ఎక్కడ చూడు మొత్తం గేట్లు గేట్లు గేట్లు, మళ్ళీ అవి కూడా భారీగా. ఇక్కడ చూసారా వైట్ టైగర్, తెల్ల పులి. ఇదైతే మస్తు ఉన్నది అబ్బా చూడ్డానికి. బాగా అలసిపోయినట్టున్నది కదా, మంచిగా పడుకొని ఏదో తిని మంచిగా విశ్రాంతి తీసుకుంది. మీకోసం మళ్ళీ చూపిస్తున్న వైట్ టైగర్ని చూడండి, తని తీరా మళ్ళీ చూస్తారో లేదో. ఇక్కడ నుండి రిటర్న్ అవుతున్నాం. అబ్బా ఇక్కడ నుండి సిటీ వ్యూ కూడా బాగుంది. కొండ ఎక్కినాం, కొండ దిగుతున్నాం. వావ్ నైస్. స్పీడ్గా పోతున్నాం అని అనుకోకండి, నేనే 2-3xలో పెట్టినాను. మీ ఫ్రెండ్ ఎక్కడైనా తప్పిపోయాడో చూడండి, కామెంట్ చేయండి మీ ఫ్రెండ్ అయితే. హాయ్ హాయ్ చెప్పండి. కనబడతాను. ఇది చూసారా, ఇది కొంచెం సిమిలర్గా బాహుబలిలో చూసినట్టే ఉంది కదా, అదేనో కాదో గెస్ చేయండి, కామెంట్ చేయండి చూద్దాం. ఇక ఆల్మోస్ట్ రిటర్న్ అయ్యాం, అందుకే అంత స్పీడ్గా పోతున్నాం అని అనుకోకండి. నేనే 4xలో పెట్టాను. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు చూడ్డానికి. అక్వేరియంకి వెళ్తున్నాం ప్రజెంట్. రంగురంగుల ఫిష్లు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? బాగున్నాయి ఫిష్లు చూడండి ఫ్రెండ్స్, తినకండి, చిన్న చిన్న ఫిష్. క్యూట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే అన్న ఇష్యూ అది మెడకు ఫ్లవర్ హార్మోన్
ఏం చేస్తాను అన్ని చూసేసాం ఫ్రెండ్స్, అయిపోయింది. టాయ్ రైడ్ ఎక్కడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అన్ని చూసేసాం. సఫారీ కూడా అయిపోయింది. టాయ్ ట్రైన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ట్రైన్ కోసం వెయిట్ చేసాం ఎవరి దాకా. 10 minutes ఏమో వెయిట్ చేసాం. ఇప్పుడే వస్తుంది. చూడండి ట్రైన్, చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. కుప్పలు కుప్పలు ఉన్నారు. చూసావా వచ్చేదానికి మళ్ళీ చూడండి ట్రైన్ చూడండి. మొత్తానికైతే ఎక్కేసాం. టాయ్ ట్రైన్ స్టార్ట్ అయింది చిన్నగా. చూద్దాం ఇది ఎంత స్పీడ్ పోతుందో. వావ్, టాయ్ ట్రైన్ అనుకున్నాం కానీ చాలా స్పీడ్ పోతుంది. చాలా స్పీడ్ పోతుంది అనుకోకండి, నేనే స్పీడ్ పెట్టాను. సఫారీకి టాయ్ ట్రైన్కి పెద్దగా తేడా ఏం లేదు. సఫారీలో అయితే కొన్ని ఎక్కువ చూస్తాం, టాయ్ ట్రైన్ అయితే ఏం చూడం. జస్ట్ దూరం నుండి చూడాల్సిందే అంతే. ఎక్కువ కనపడవు కూడా. ఇంకా సఫారీ బెటర్ దీనికంటే. చెప్పడం మర్చిపోయాను, టాయ్ ట్రైన్కి పర్ అడల్ట్ 40 రూపీస్, చైల్డ్కి అయితే 20 రూపీస్. నాకు తెలిసి కాస్ట్ అయితే చాలా తక్కువనే అనుకోవాలి. జూలో మనకి బోటింగ్ కూడా ఉందంట, కానీ ఆ బోటింగ్ అనేది ఇక్కడ కాదు, వేరే దగ్గర. ఇక్కడ ఉందని అనుకోకండి. సేమ్ సఫారీ లెక్కనే మనం టాయ్ ట్రైన్లో కూడా మ్యాక్స్ నాకు తెలిసి 10 minutes ఉంటాం అనుకుంటా, అంతే. జస్ట్ అలా ఒక రౌండ్ వేసేస్తాం. యానిమల్స్ కనబడతాయని కాదు, జస్ట్ అలా ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి అయితే ఎక్కి తిరిగి రావచ్చు. గుడ్ ఎక్స్పీరియన్స్, చిన్నప్పటి జ్ఞాపకాలు అలా ట్రైన్లో అలా వెళ్ళడం అంతే. నైస్.
ఆల్మోస్ట్ రిటర్న్ అయ్యి దగ్గరికి వచ్చేసాము. ఆ టైంలోనే మనకి ఇలాంటి చిన్న చిన్న జింకలు కనబడతాయి, చూడండి మంచిగా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ అయితే రాకండి మీరు జూకి, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది, జనాలు మాత్రం కుప్పలు వస్తారు. మీకు ఎక్కువ వెయిటింగ్ టైం ఉంటుంది అన్నమాట ప్రతి దగ్గర. అలా కష్టపడి కూర్చొని టాయ్ ట్రైన్లో అలా తిరిగి దగ్గరికి వచ్చేసాం. స్టేషన్ వచ్చింది మనకి, దిగుతాం ఇంకా 2 నిమిషాలు అయితే. ఫైనలీ మొత్తం తిరిగేసాం ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నాం ఇక. బాయ్ బాయ్. మీరు కూడా రావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 9-9:30 లోపు రండి. తర్వాత రష్ ఎక్కువ ఉంటుంది, వెయిటింగ్లో నిలవలేక చచ్చిపోతారు, ప్లస్ ఎండలో కూడా. బాయ్.